వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ ప్రకాష్. సీతారాముల కళ్యాణ తలంబ్రాల కోదను చూద్దాం రండి. ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామంలో ఉన్నాం. అచ్యుతాపురం గ్రామంలో ఈ యొక్క కళ్యాణ మహోత్సవం అడావడి ఏంటి అనుకుంటున్నారా? సాక్షాత్తు దివు నుండి భువికి దేవుళ్ళే ఈ యొక్క వానర సైన్యం, శ్రీరాముని యొక్క వానర సైన్యం వచ్చి ఇక్కడ తన రాబోయే శ్రీరామనవమికి కళ్యాణోత్సవానికి సంబంధించినటువంటి కళ్యాణంలో ఎంతో పరమ పవిత్రంగా భావించేటటువంటి ఈ యొక్క తలంబ్రాలను అయితే సిద్ధం చేస్తున్నటువంటి వానర సైన్యం అయితే ఇక్కడ అచ్యుతాపురం గ్రామంలో ప్రస్తుతం సందడి వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి. రాబోయే శ్రీరామనవమి భద్రాద్రి సీతారాముల కళ్యాణం కోసం, అలాగే ఒంటిమెట్టలో ఉన్నటువంటి కళ్యాణం కోసం, అయోధ్యలో ఉన్నటువంటి రామయ్య కోసం కూడా ఈ యొక్క రాబోయే ఈ యొక్క శ్రీరామనవమికి ఇక్కడ నుంచే ఈ యొక్క అచ్యుతాపురం గ్రామంలోనే కళ్యాణంలో ఉన్నటువంటి తలంబ్రాల కోసం అయితే ఇక్కడ పంటనైతే ప్రత్యేకంగా సిద్ధం చేస్తారు. ఈ అచ్యుతాపురం గ్రామంలోనే శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో 2 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఈ యొక్క పంటనైతే కళ్యాణం కోసం అయితే పంట పండిస్తారు. కళ్యాణంలో తలంబ్రాల పంటనైతే సిద్ధం అయిన తర్వాత ఈ యొక్క వానర సైన్యం ప్రధానంగా ఏదైతే రాముడు అలాగే లక్ష్మణుడితో పాటు జాంబవంతుడు, అలాగే వాలు సుగ్రీవుడు, అగజుడితో పాటు విశ్వామిత్రుడు యాసధారణలో ఇక పంటను కోస్తూ సందడి చేస్తున్నటువంటి వాతావరణం అయితే నెలకొంది. ఈ విధంగా కోసినటువంటి పంటనైతే ఎంతో భక్తి శ్రద్ధలతో కోటి తలంబ్రాల మహాయజ్ఞానికైతే ఇక్కడ శ్రీకారం చుట్టారని మనం ప్రధానంగా చెప్పాలి. ఆ కోసిన తర్వాత ఏదైతే శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో ఉన్నటువంటి మహిళలకైతే ఈ యొక్క తలంబ్రాలైతే అందరికీ కూడా పంపుతారు. ఈ భక్తులందరూ కూడా శ్రీరామనామాన్ని జపిస్తూ ధాన్యాన్ని గోటితో వలిసినటువంటి తలంబ్రాలను అయితే సిద్ధం చేసిన తర్వాత ప్యాకెట్ల రూపంలో భద్రాద్రి అయోధ్య రామునికి, అలాగే ఒంటిమెట్టలో ఉన్నటువంటి శ్రీరామునికి, అలాగే అయోధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క సీతారాముల కళ్యాణానికైతే ఒక తలంబ్రాల కోసం అయితే ఉపయోగిస్తుంటారు. ప్రస్తుతం అయితే పంట అయితే సిద్ధం కావడంతో సాక్షాత్తు ఒక వానర సైన్యం వచ్చి పంటనైతే సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అచ్యుతాపురం గ్రామంలో ఎండాల నుంచి ఈ పంటను తయారు చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఎన్నోసారి ఈ పంటను సిద్ధం చేస్తున్నారు. మరిన్ని విషయాలు శ్రీకృష్ణ చైతన్య సంఘం సంబంధించినటువంటి కళ్యాణ అప్పారావు గారిని అయితే మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్. శ్రీరామ తత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా 14వ కోటి తలంబ్రాల జ్ఞాన యజ్ఞాన్ని ప్రారంభించి తొలుత వరి విత్తనాలు భద్రాచల శ్రీ సీతారామ దేవస్థానానికి తీసుకెళ్లి అక్కడ ప్రత్యేకించి పూజలు చేసి ఆ విత్తనాలు తీసుకుని వచ్చి గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామ సర్వే నెంబర్ 16/2లో రామనామంతో భక్తులందరూ కూడా జల్లి పంట పండించి ఈరోజు కోత దశకొచ్చిన తర్వాత వానర వేషధారణతో రామభక్తులందరూ కూడా కోసి ఆ వరి ధాన్యాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇవి 5 రాష్ట్రాల్లో 3,000 మంది భక్తుల చేత గోటితో వలిపించి 14వసారి భద్రాచలం, 7వసారి ఒంటిమెట్ట, 3వసారి అయోధ్య పంపడంలో భాగంగా ఈ కోటి తలంబ్రాల జ్ఞానయజ్ఞం క్రతువు నడుస్తుంది. ధర్మబద్ధమైనటువంటి కర్మలు చేయడం ద్వారానే సమాజ కళ్యాణం, లోక కళ్యాణం జరుగుతుందని రాముడు ఆచరించి చూపించాడు. కలి ప్రభావం వలన కర్మ ఫలితం ఎడల అవగాహన లేకుండా కర్మలు చేయడం కోసం మత్తు పానీయాలు, మాదక ద్రవ్యాలను ప్రేరణ కలిగించుంటూ కర్మలు చేసి అధోగతి పాలవుతున్నారు. ఈరోజు సమాజం అంతా కూడా రజోగుణం, తమోగుణంతో కూడినటువంటి కర్మలు చేసేటువంటి జీవులతో నిండిపోయింది. శ్రీరామ నామబాణం ఈజ్ అ బెస్ట్ బైపాస్ సర్జరీ ఫర్ ది సొసైటీ. రామనామమే దివ్యమైన ఔషధం ఈరోజు సమాజానికి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మరి కోటి తలంబ్రాల సందర్భంగా ఈ రోజున కోరుకొండ మండలం అచ్యుతాపురం గ్రామంలో ఇదివరకు గతంలో నాట్లు వేసాము. అప్పుడు కూడా వచ్చి ఇలాగ కళ్యాణ అప్పారావు గారు మంచి అవకాశం ఇచ్చారు. ఈ రోజున కోత అంటే వరి నాట్లు వేసిన తర్వాత కోత కోసిన తర్వాత తదుపరి ఆ ఒడ్లు కోటి తలంబ్రాలు వాళ్ళ అయోధ్యకి, మన ఒంటిమిట్టకి, మన భద్రాచలం రాముడి సేవలో మేము కూడా పాలు పంచుకుంటున్నాం. దీనికి కళ్యాణ అప్పారావు గారికి మేము ఎంతో రుణపడి ఉన్నాం. మెయిన్ ఏంటంటే రాముడి వాడు పాత్ర వేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వీర్నాల రాజ్కుమార్ గారు బృందంలో నేను 4వసారి రావటం, 4 సార్లు కూడా 4 పాత్రలు వేసి ఈ కార్యక్రమం జరుగుతుంది. మళ్ళీ కోటి తలంబరాలు చక్కగా ఇవాళ కోత కోసి ఆ వచ్చిన ఒట్లని దేవుడు సంత, రాముడు పాదాల సంత వేసి కోటి తలంబరాలు ఒలిచి మన అయోధ్యకి, రాముడికి సేవలో మేము పాలు పంచుకుంటున్నాము. మాది రాజమండ్రి అండి. వీర్నాల రాజకుమార్ చాలా సంతోషంగా ఉంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామచంద్ర ప్రభు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరాననే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయే పతయే నమః. జై శ్రీరామ్. అద్భుతమైన కోటి తలంబ్రాల మహాయజ్ఞమును 14వ సంవత్సరంగా ప్రారంభించి మరి గోటితో ఒలిచి భక్తులందరూ కూడా భద్రాచలం రాముల వారికి, అయోధ్య రాముల వారికి, ఒంటిమిట్ట రాముల వారికి కళ్యాణానికి సమర్పిస్తున్నారు భక్తులు. ఈ యొక్క కార్యక్రమంలో
ఆంజనేయుడు, అంగదుడు, జాంబవంతుడు, అలాగే రాముల వారు వేషధారణతో కోతను కోసి రాముల వారికి బొడ్లను సమర్పించి అవి భక్తులకి ఇచ్చి ఆ భక్తులు గోటితో ఒలిచి ఈ దివ్యమైన రామనామాన్ని జపిస్తూ వారు ఆ తలంబరాలు రాముల వారికి సమర్పిస్తున్న మహోన్నతమైన ఈ కార్యక్రమంలో ప్రతి భక్తులు ప్రతి వారు పాల్గొనడం ఎంతో అదృష్టదాయకంగా భావిస్తూ మేము కూడా వేషధారణతో మా విశ్వభారతి జానపద కళాకార సంఘం మరి రాజమండ్రి జానపద కళాకార తరపున రాజ్ కుమార్ గారు మరి ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం కృష్ణ చైతన్య సంఘం వారు మాకు అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కోతను కోసి రాముల వారికి ఒడ్లు సమర్పించి అవి భక్తులు ఒలిచి చక్కగా రాముల వారికి సమర్పిస్తున్నాము. గోటి తలంబరాల మహాయజ్ఞమునకు జయప్రదము చేసిన మా రామచంద్రమూర్తికి జై. జై సర్వం రామమయం, అంతా రామమయం. జై శ్రీరామ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.